శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఏ జపము మనకు ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది? ఏ జపము అంటే జపములో ఎన్ని రకాలు ఉన్నాయంటే మానసికమైనటువంటి జపం ఒకటి, మానసిక జపము, ఉపాంశ జపము, తర్వాత మనము వాచకము అంటారు, కాస్త బిగ్గరగా మనం చేసేటువంటి. ఇవి 3 విధాలైనటువంటి జపస్థితి ఉన్నాయి. ఈ 3 విధాలైనటువంటి జపస్థితులలో ఏది మనిషికి ఉత్తమంగా పనిచేస్తుంది, అసలు ఏం చేయాలి అనుకున్నప్పుడు మనం చాలా క్లారిటీగా జపాన్ని మనం ఎందుకు చేస్తాము, జపాన్ని ఎందుకు చేస్తాము, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నిర్మూలన కోసం మనం ఒక మంత్ర జపాన్ని తీసుకుంటాం. ఇది ఒక విధానం. ఇది ఫిజికల్గా అంటే భౌతికమైనటువంటి కోరికల నిమిత్తము చేసేటువంటి విధానం తీసుకొని చేసుకునేటువంటిది. రెండోది ఒక మంత్ర జపం తీసుకుంటారు, అది దైవత్వానికి సంబంధించింది. వాళ్ళకు భౌతికమైనటువంటి వాటి పట్ల నిరాసక్తత, ఇది మనకు అవసరం లేదు అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు తీసుకునేటువంటి పంచాక్షరి కావచ్చు, చూడండి, పంచాక్షరి, ద్వాదశాక్షరి, అష్టాక్షరి, పంచదశి, గాయత్రి, ఇక్కడ ఓంకారం ఉంటుంది కదా, ఇలా ఏకాక్షరిలో కూడా రకరకాలు ఉన్నాయి. సో మొత్తానికి ఇలాంటివన్నీ కూడా జనరల్గా ఎందుకు తీసుకుంటారు అంటే పరం కోసం, భగవంతుడి తత్వాన్ని పొందడం కోసము, తాను భగవంతుడిలో కలిసిపోవడం కోసం ఇది చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది తెలియకుండా మీరు ఏ జపము ఎలా చేయాలనేటువంటిది మీకు అర్థం కాదు. ఇక మొదట మనం ఏం చేస్తామంటే ఒక సమస్యను నిర్మూలన చేసుకోవాలని అనుకున్నప్పుడు మనం ప్రశాంతంగా మానసిక, వాచక, ఉపాంశ అంటారు. ఈ ఉపాంశము అంటే మనం పెదవులు కదిలిస్తూ మనము మంత్రజపం చేస్తూ ఉంటాము. తర్వాత దీని యొక్క శబ్దం మీకు వినపడుతుంది, ఇంకా పక్క వాళ్ళకి ఏమి వినపడదు. ఒక పూజా గదిలో మాత్రమే మీరు చేసేటువంటి మంత్రజపం యొక్క శబ్దము ధ్వనిస్తూ ఉంటుంది. అది కూడా మీకు మాత్రమే వినిపించేటువంటి విధంగా ఉంటుంది. దీన్ని ఉపాంశ జపము అని చెప్పేసి అంటారు. ఈ ఉపాంశ జపం వల్ల, ఈ ఉపాంశ జపం ఏదైతే ఉంటుందో ఇది మీ కోరికలను, భౌతికపరమైనటువంటి కోరికలను తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య వెంటనే వెళ్ళిపోవాలి, సమ్మించిపోవాలి, ఉండకూడదు. లేదు, నాకు ఈ కోరిక ఉంది, ఆ కోరిక వెంటనే నెరవేరాలి అనేటువంటి వాటికి, ఏదో చెడు ఉంది, ఇలా రెగ్యులర్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది. కోరికల నిర్మాణము. సో కోరికలకు సంబంధించినటువంటి ఉపాంశ జపాన్ని చేస్తూనే దాని యొక్క నిర్మాణాన్ని, మన నిర్మాణ క్రమం వైపు కనుక వెళ్ళినట్టయితే, సో నిర్మాణ క్రమంలో నీ శక్తి సామర్థ్యాలు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, లేదా విపరీతమైనటువంటి విఘ్నాలు ఎదురు కావచ్చు, లేదా ఇతరత్ర కుట్రలు, కుతంత్రాలు కూడా మీ పైన విపరీతంగా జరగవచ్చు. కానీ ఇక్కడ మీరు మంత్రజపం ఏం చేస్తుందంటే వాటిని అన్నిటినీ కూడా తుర్తునీయలు చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది, ఆపేస్తుంది. ఎక్కడ మీరు పర్ఫెక్ట్గా చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో, మీరు పర్ఫెక్ట్గా చేయబోయేటువంటి విధానానికి సపోర్టింగ్గా ఉంటూ దాన్ని సక్సెస్ చేసేటువంటి వైపుగా ముందుకు వెళ్తుంది. ఇది ఉపాంశ జపం యొక్క విధానం. ఇక మనము మానసిక జపానికి సంబంధించినటువంటి అంశాల్లో తీసుకుంటే, ఈ మానసికమైనటువంటి జపము అంటే మనస్సులో చేస్తాం. మనస్సులో అంటే పెదవులు కదలవు, నీకు మనసులో ఆ మంత్రం నడుస్తూ ఉంటుంది. ఈ మానసికంగా చేసేటువంటి ఈ మంత్రము ఒకానొక సందర్భంలో ప్రశాంతంగా కూర్చొని మనము లోపల మంత్రజపం చేస్తూ ఉంటాం. ఈ మంత్రజపం వల్ల ఒకానొక స్థితిలో మీరు సుషుప్త అనేటువంటి ఒక అవస్థలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ భౌతిక పరంగా ఉండాలి అని అంటే మీరు అవేర్నెస్తో ఉండాలి. కానీ ఇక్కడ మీరు సుషుప్తలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, మానసికంగా చేస్తున్నప్పుడు అన్ని బంద్ చేసేసుకొని అన్నిటిని ఆపేసేసి మీరు కేవలం మంత్రం పైన మాత్రమే దృష్టి పెట్టుకుని అలా ఉంటే అది క్రమంగా మిమ్మల్ని ఒక ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తుంది. ధ్యాన స్థితిలో కూడా ఏం చేస్తారు అంటే ఒక మంత్రాన్ని పట్టుకుంటారు,
ఆ మంత్రం ద్వారా అలా మంత్రం చేస్తూ 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 మీకు అది మానసికంగా చేస్తూ ఉంటారు కదా. సో అందుకని ఒకనొక స్థితిలో ఏమవుతుందంటే ఆ మంత్ర జపము అనేటువంటిది మీకు ఆగిపోతుంది, మీకు మీకు తెలియదు. మీరు వెంటనే సుషుప్త అవస్థలోకి వెళ్ళిపోతారు. ఆ మంత్ర జపం ద్వారానే మీరు సుషుప్తలోకి వెళ్ళిపోతారు. ఇది అంటే దైవత్వం వైపు వెళ్ళిపోయేటువంటి విధానంలో మానసికమైనటువంటి జపము అత్యంత ఉత్తమంగా పనిచేస్తుంది. మీరు అవేర్నెస్లో ఉండాలి అని అనుకున్నప్పుడు, అవేర్నెస్ అంటే మనం మెలకువతో ఉండాలి. మెలకువ అంటే మనం కళ్ళు మూసుకొని మనం మంత్రజపం చేస్తూనే ఉంటాము. ఎరుక స్థితి అంటారు కదా, ఎరుక స్థితిలో మనం ఉండాలి. అంటే అది నడుస్తున్నప్పటికీ కూడా మీరు గమనించేటువంటి ఒక సాక్షి స్థితి ఒక రకంగా, కానీ కొంత సమయం తర్వాత ఆ సాక్షి స్థితి కూడా ఈ సాక్షి స్థితి కూడా జీరో అవుతుంది. ఇది ఒక ఉత్తమమైనటువంటి ధ్యానం యొక్క స్థితి. అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఇది మానసికంగా చేసేటువంటిది. ఇది దేనికి చేయాలి అంటే దైవత్వం వైపు వెళ్ళడానికి చేసుకోవచ్చు. అలాగే నాకు భౌతికపరమైనటువంటివి ఏమీ కూడా అవసరం లేదు అని మీరు అనుకొని అలా రోజుల తరబడి కూర్చోవచ్చు. ఇప్పుడు బ్రహ్మంగారు కావచ్చు, లేకపోతే మహామహులందరూ కూడా ఈ మానసికమైనటువంటి జపాన్ని పట్టుకుంటారు. ఈ మానసికమైనటువంటి జపాన్ని పట్టుకోవడము అంటే అన్నిటినీ వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసి కొంతకాలం విపరీతంగా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇలా నిష్టగా దాంట్లోనే, నిష్టగా అంటే వేరే ఏం లేదు. సో ఎప్పుడైతే తనలో తాను లయం అవుతూ ఈ మానసికమైన జపాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్తారో కొంతకాలం తర్వాత వీళ్ళకు ఆ దైవికమైనటువంటి శక్తులు వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు. లేదంటే నాకు ఇవన్నీ ఎందుకు అని అనుకున్నప్పుడు తానే ఆ భగవంతుడి తత్వంలో కలిసిపోయేటువంటి విధానం కూడా ఉంటుంది. ఇది మానసికానికి సంబంధించినటువంటి అంశం. ఇక మూడవది ఏమిటి అంటే ఇక్కడ వాచకము అన్నాం, అంటే వినిపించేటువంటి విధంగా. ఉపాంశము అంటే పెద్దలు కదులుతాయి, కొంచెం ఒక సౌండ్ వస్తుంది, కానీ ఇది ఎక్కువగా వస్తుంది. ఈ ఉపాంశ జపాన్ని ఈ అభిజాత్య ప్రక్రియలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రుద్రభూమిలో కానీ ఇంకా ఇతరత్ర చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక దేవతా శక్తిని ఆవాహన చేసుకోవడానికి కానీ, ఒక చెడును విపరీతమైనటువంటి స్థితిలో నుండి తీసివేయడం కానీ, విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ చెడు ప్రయోగం విపరీతంగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాచకాన్ని మనం ఉపయోగించవచ్చు. ఒక ప్రయోగాన్ని చేయాలి అని అనుకున్నప్పుడు కూడా మనము ఈ వాచకాన్ని ఉపయోగించవచ్చు. అలా అంటే ఇది స్పృహ స్థితిలో ఉంటుంది. మీరు కూర్చొని చదువుతున్నారు, మీకు నిద్ర ఎక్కడ వస్తుంది? ధ్యాన స్థితిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి అసలే ఉండదు. అలా అని చెప్పేసి మరీ బిగ్గరగా అది రుద్రభూమిలోనూ ఎక్కడో నిర్మానుషమైనటువంటి ప్రాంతాలలో ఇది సాధ్యమవుతుంది. మరి ఇంటిలో సాధ్యం కాదా అంటే ఇంటిలో కూడా సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేటువంటి విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు లక్ష్మీ గణపతి మంత్రం తీసుకున్నట్టయితే ఓం శ్రీం క్లీం క్లీం గురం గం గణపతి ఎవరి వర్గ సర్వచనం, ఇలా మనము సంధించడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు నేను చదివినటువంటి విధంగా మనం చేసుకోవచ్చు. అయితే మంత్రము చాలా శక్తివంతంగా ఫలించాలి అని అనుకున్నప్పుడు ఇంకా కొన్ని వీటికి యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఏమిటి అనేటువంటి జనరల్గా నేను క్లాసులలో వివరంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వీటి గురించి చెప్పడానికి ఒక 2 గంటలు పడుతుంది. మన వీడియోలో 10 నిమిషాల కన్నా ఎక్కువ చేయలేము. భాగాలుగా కూడా వీటిని చేయలేము. అది ఒకేసారి చెప్తేనే అది మైండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక వాచకము అనేటువంటి స్థితి అది భౌతికపరమైనటువంటి కర్మలకు ఉత్తమంగా పనిచేస్తుంది. మీ కోరికలను తీర్చుకోవడం కావచ్చు, మీ కోరికలు తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత అష్టసిద్ధులు అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. దానికి కూడా ఒక ఈ వాచకం అనేటువంటిది కూడా కొంత శక్తివంతంగా పనిచేస్తుంది. సరే, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. కానీ భౌతికంగా మీరు చేయాలి అని అనుకున్నప్పుడు, భౌతికపరమైనటువంటి కర్మలు మీరు చేయాలి అని అనుకున్నప్పుడు, లేదా వాటిని మీరు పొందాలి అని అనుకున్నప్పుడు మీరు ఎక్కువగా ఉపాంశ లేదా వాచకాన్ని మనం ఉపయోగించాలి. జనరల్గా క్లాసులలో మానసికమైనటువంటి ఒక్కొక్క సందర్భంలో మనం ఎక్కువ సమయాన్ని కేటాయించి సుమారు ఒక 2 గంటలు మాత్రం ఉపాసన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనుకోండి. అప్పుడు మనకు ఈ వాచకం చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది.
మరి అలాంటప్పుడు మరి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది అంతా కూడా ఒక సబ్జెక్టుగా ఉంటుంది. వీలుంటే వీడియో చేస్తాను, లేకపోతే క్లాసులకు అటెండ్ అయితే మీకు చాలా క్లియర్గా తెలియడం జరుగుతుంది. ఇప్పుడు మీకు కొంత అవగాహన అయితే వచ్చింది కదా, దీని ప్రకారం మీరు వెళ్ళేటువంటి